రైట్ ఫ్రెండ్స్. మనము సిలబస్ గమనించినట్లయితే, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 3లో ఉన్నటువంటి సిలబస్‌ని ఒకసారి గమనించినట్లయితే, మనకు క్లియర్‌గా స్పష్టంగా ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా అన్నాడు. ఇక్కడ నుంచి మనకి క్వెషన్ అడిగేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బట్ చాలా ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి. ఇండియాలో చాలా ప్రమాదంలో ఉన్నటువంటి జాతులున్నాయి. ఎన్ని జాతులను చదువుకోవాలి అనేది ఒక క్వెషన్ మార్క్ అవుతుంది. సో, దీనికి సమాధానం ఏమిటి? మనకి ప్రిపరేషన్‌లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. విపరీతంగా దేన్ని చదవకూడదు. అట్లని పూర్తిగా స్కిప్ చేయనూకూడదు. ఎగ్జామినర్ ఏది అడుగుతాడో ముందుగా ఊహించి దాన్ని మాత్రమే చదువుకొని వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ పర్టిక్యులర్ టాపిక్‌కి దట్ ఈస్ ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా అనే దానికి మీరు చదవవలసింది ఈ స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ కింద మెన్షన్ చేసినటువంటి 22 స్పీసీస్‌ని చదువుకొని వెళ్ళాలి. ఈ 22 స్పీసీస్‌ని చదువుకొని వెళ్ళినట్లయితే మీకు సరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఇక్కడి నుంచే ఎండేంజర్డ్ స్పీసీస్‌కి సంబంధించిన క్వెషన్స్ వస్తాయి. అయితే ఈ మధ్య వార్తల్లో ఉన్నటువంటి కొన్ని ఇతర జాతులను కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మహా అంటే ఒక 30 జాతుల గురించి మీరు చదువుకొని ఎళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒక 2 మార్కులైతే మీకు దగ్గర ఉండేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో, నేను ఈ 22 స్పీసీస్ ప్రొఫైల్స్‌తో చేస్తాను. ఈరోజు మన సెషన్ ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా అనేది చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు ఉంటే సపోజ్ హంగుల్ ప్రాజెక్ట్ హంగుల్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ హంగుల్‌కు సంబంధించి ఇక్కడే కవర్ చేసేస్తాను. అట్లనే ఈ మెరైన్ టర్టిల్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడే కవర్ చేస్తాను. అలాగే మనకి రెడ్ పాండాకి సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడే కవర్ చేస్తాను. వల్చర్స్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంటే ఇక్కడే కవర్ చేసేస్తాను. సో, మనం ఇంతకుముందు మెయిన్ స్పీసీస్‌కి సంబంధించినటువంటి వేరియస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఈ ప్రొఫైల్స్‌తో పాటు ఇతర ప్రాజెక్ట్‌లు చెప్తాము. 22 స్పీసీస్ యొక్క ప్రొఫైల్స్ చెప్తాము. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిదానికి మనం అఫీషియల్ సోర్సెస్ నుంచి అండ్ కరెంట్ న్యూస్‌లో ఉన్నదానికి సంబంధించి మనం తీసుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు చాలా ఎక్కువగా స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. సో, ఏంటి 22 స్పీసీస్ ఒకసారి ప్లీజ్ గో త్రూ ది లిస్ట్. ఒకటి ఏషియన్ వైల్డ్ బఫెలో. మనకి ఇళ్ళలో ఉండే బఫెలోస్ తెలుసు కానీ, వైల్డ్ బఫెలోస్ తెలీదు. బట్ అడవుల్లో కూడా బఫెలోస్ ఉంటాయి. సేమ్ అలాగే ఉంటాయి ఇంచుమించుగా. బట్ కొమ్ములు చాలా ఎక్కువగా పెద్దగా ఉంటాయి. వాటి గురించి చదువుకోవాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా. ఓకేనా? వీటన్నిటిని భారతదేశంలో క్రిటికల్లీ ఎండేంజర్డ్‌గా ట్రీట్ చేసింది అవర్ కంట్రీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు. బట్ ఇండియన్ గవర్నమెంట్ మన దగ్గర ఉన్నటువంటి లోకల్ సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనింది కానీ, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇవన్నీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు. దెన్ ఏషియాటిక్ లయన్ ఫ్రెండ్స్. ఏషియాటిక్ లయన్. ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి దీని గురించి ఇంక చెప్పను. బట్ బ్రో యాంటెల్డ్ డీర్ ఆర్ సాంఘై అని పిలుస్తాము. నుదురు కొమ్ముల జింక. ఎందుకంటే నుదురు నుంచి కొమ్ములొచ్చినట్టుగా ఉంటాయి. దీన్నే సాంఘై అని కూడా పిలుస్తాము. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. అండ్ డ్యూగాంగ్ మనం ఇంతకుముందు చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటాం. ఈరోజు చెప్పుకుంటాం. డ్యూగాంగ్ గురించి చెప్పుకుంటాం. అండ్ ఎడిబుల్ నెస్ట్ స్విఫ్ట్‌లెట్. ఈ పక్షి యొక్క గూడుని చాలా ఇంట్రెస్టింగ్‌గా మీకు కింద ప్రొవైడ్ చేశాను. ఈ పక్షి యొక్క గూడుని ఏం చేస్తారంటే సూప్ చేసుకొని తాగేస్తారు. ఎస్పెషల్లీ చైనీస్ వంటకాల్లో ఇది ఎక్కువగా వాడతారు. అండ్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక చెయ్యము. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి చెయ్యము. బట్ హంగుల్ చెప్పుకోలేదు. ఈ హంగుల్ గురించి మాట్లాడతాం. ప్రాజెక్ట్ హంగుల్ అంటే ఏంటో కూడా చెప్తాం. అండ్ ఇండియన్ రైనో గురించి వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ మళ్ళీ చెయ్యను. జర్డాన్ కోర్సర్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ చెయ్యము. మలబార్ సివెట్ చేసుకోవాలి. మలబార్ సివెట్ గురించి చదవాలి. అండ్ మెరైన్ టర్టిల్స్ గురించి మనం ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అండ్ నికోబార్ మెగాపాడ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నీలగిరి తార్, స్నో లియోపార్డ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మళ్ళీ చెప్పాం. బట్ స్వాంప్ డీర్ గురించి మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడతాం. వల్చర్స్ గురించి మనం మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఈ వల్చర్స్ గురించి మాట్లాడతాము. దీంతో అసోసియేట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. అండ్ నార్థర్న్ రివర్ టెర్రపిన్. ఈ నార్థర్న్ రివర్ టెర్రపిన్ మీద స్పెషల్‌గా మనం ఫోకస్ చేయాలి.
ఇది కూడా ఒక తాబేలు, దాని గురించి మాట్లాడాలి. అండ్ క్లౌడెడ్ లియోపార్డ్ మనం ఆల్రెడీ కొంతవరకు డిస్కస్ చేసాము. స్పెషల్గా ఇంకేమన్నా డిస్కస్ చేద్దాం. అండ్ అరేబియన్ సీ హంప్ బ్యాక్ వేల్ దీని గురించి మాట్లాడాలి. రెడ్ పాండా మనం మాట్లాడలేదు, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా మాట్లాడతాం. జస్ట్ నేమ్ తెలుసుకున్నాము, ఎగిరే పిల్లి అని చెప్పి, కరాకిల్ ఎగిరే పిల్లి, దీని గురించి మాట్లాడాలి. సో ఈ 22 స్పీసీస్ ప్రొఫైల్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త చదువుకోవాలి. లెట్ మీ స్టార్ట్ విత్ ఏషియన్ వైల్డ్ బఫెలో ఆర్ వైల్డ్ వాటర్ బఫెలో ఆర్ సింప్లీ వైల్డ్ బఫెలో అని కూడా అంటారు. ఏషియన్ వైల్డ్ బఫెలో అన్నా, వైల్డ్ బఫెలో అన్నా, వైల్డ్ వాటర్ బఫెలో అన్నా ఒకటే. బట్ సైంటిఫిక్ నేమ్ అయితే కామన్. మీరు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కానీ ఒకటే పేరు సైంటిఫిక్ నేమ్. స్థానికంగా కామన్ నేమ్స్ అనేవి మారుతూ ఉంటాయి, బట్ సైంటిఫిక్ నేమ్ అనేది త్రూ అవుట్ వరల్డ్ ఒకటే ఉంటుంది. ఉబాలస్ అర్నీ. ఉబాలస్ అర్నీ ఈస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏషియన్ వైల్డ్ బఫెలో. సేమ్ మనం చూస్తున్నటువంటి బఫెలోస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, కాస్త పటిష్టంగా ఉంటాయి, కాస్త హార్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఐయుసిఎన్ రెడ్ డేటా బుక్ లో దీని స్టేటస్ ఏంటి అంటే ఇట్స్ ఎండేంజర్డ్ స్పీసీస్. నాట్ వల్నరబుల్, నాట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, రెండింటికి మధ్యస్థంగా ఉండేటువంటి ఎండేంజర్డ్ స్పీసీస్. సైట్స్ ఒప్పందం మనం ఎక్స్టెన్సివ్ గా మాట్లాడుకున్నాం. ఈ సైట్స్ ఒప్పందంలో మనం అపెండిక్స్ 1, 2, 3 చూసాం కదా, దాంట్లో అపెండిక్స్ 3లో ఇది పేర్కొనబడింది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మొత్తం డీకోడ్ చేసుకున్నాం. దీంట్లో షెడ్యూల్ 1లో ఇది పేర్కొనబడినటువంటి స్పీసీస్, అంటే హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈ స్పీసీస్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి, అంత అఫీషియల్ సోర్సెస్ నుంచే తీసుకున్నాం ఇవి. భారతదేశంలో అతిపెద్ద భూక్షీరదం ఏంటి? ఏనుగు. దాని తర్వాత రెండవ అతిపెద్ద భూక్షీరదం భూమి మీద ఉన్నటువంటి క్షీరదం ఖడ్గమృగం కదా, రైనో. అండ్ మూడవ అతిపెద్ద భూక్షీరదం ఏదైనా ఉందా అంటే దిస్ వైల్డ్ బఫెలో. అడవుల్లో ఉండేటువంటి బఫెలోస్. ఈ వైల్డ్ బఫెలో జూలై 2021లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించబడింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ స్టేట్ యానిమల్ అంటే ఏంటి? వైల్డ్ బఫెలో. స్టేట్ యానిమల్ గా రికగ్నైజ్ అయింది అంటే ఇట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ అని అర్థం. ఛత్తీస్గఢ్ యొక్క స్టేట్ యానిమల్ ఇది. ఎక్కడ ఉంటుంది సార్ ప్రధానంగా అంటే, ప్రధానంగా ప్రస్తుతం అయితే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉంది. ఛత్తీస్గఢ్ స్టేట్ యానిమల్ అయినా కానీ ఛత్తీస్గఢ్ లో చాలా తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మనకి ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి, ఎస్పెషల్లీ అస్సాంలో ఉంటాయి. అస్సాంలోని ఖజిరంగా నేషనల్ పార్కులు ఎక్కువ ఉంటాయి. మనం రైనోస్ విషయంలో చూసాం. దట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ రైనోస్, ఇండియన్ రైనోస్, ఖజిరంగా నేషనల్ పార్క్. సేమ్ కేస్. దాదాపు 85% ఆఫ్ ది వైల్డ్ బఫెలోస్ మనకు ఖజిరంగా నేషనల్ పార్క్ లోనే ఉంటాయి. సో వైల్డ్ బఫెలోస్ కూడా దాన్ని ఒక క్యాపిటల్, వరల్డ్ క్యాపిటల్ గా ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా సదర్న్ నేపాల్లో ఉంటాయి. నేపాల్, సెంట్రల్ ఇండియా అంటే ఛత్తీస్గఢ్ లో ప్రధానంగా ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో కొంతవరకు, పక్కనే ఉన్న మహారాష్ట్రలో కొంతవరకు తిరుగుతూ ఉంది. దెన్ భూటాన్, దెన్ థాయిలాండ్. ఇంతే అండి, ప్రస్తుతానికి పరిమితమైనటువంటి ప్రాంతాలు ఇవే. ఒకటి ఈశాన్య భారతదేశము, ఎస్పెషల్లీ అస్సాం. అస్సాంలో మనం 7 నేషనల్ పార్క్స్ చూసాం కదా, ఈ 7 నేషనల్ పార్క్స్ లోనూ ఖజిరంగా నేషనల్ పార్కులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నేపాల్లో ఉంటాయి, తర్వాత ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో ఉంటాయి, ఆ తర్వాత భూటాన్లో ఉంటాయి, థాయిలాండ్కి ఉంటాయి. మయన్మార్లో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు, ఎక్స్టెంట్ అయ్యాయి. శ్రీలంకలో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు, ఎక్స్టెంట్ అయ్యాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సరే, భారతదేశంలో ఇంకొంచెం విస్తరణ గురించి కొంచెం ఎక్కువగా నేర్చుకుందాం. గతంలో ఎలా విస్తరించి ఉండేవంటే, ఈ అడవి గేదె ఒకప్పుడు చాలా ఎక్కువగా భారతదేశంలోని నదులు ఉండేటటువంటి అడవుల్లో, అదేవిధంగా మైదానాల్లో విస్తృతంగా వ్యాప్తి చెంది ఉండేది. కానీ ప్రస్తుతము పరిస్థితి ఏంటి అంటే కేవలం 4000 మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా ఈశాన్య భారతదేశంలోని అస్సాంలో, ప్లీజ్ నోట్ దిస్, అస్సాంలో
మరియు కొద్ది సంఖ్యలో మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో మాత్రమే కనిపిస్తాయి. యు ప్లీజ్ నోట్ దిస్. ఎస్పెషల్లీ ఈ 4000లో కజిరంగా నేషనల్ పార్క్ లో 2600 కనిపిస్తాయంట. ఇంకేంటి? దిస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ వైల్డ్ బఫలోస్, కజిరంగా నేషనల్ పార్క్. సార్, కజిరంగా నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్ ఏమేం కనిపిస్తాయి అక్కడ ఒకసారి చెప్పేసేయండి అంటే, రైనో, ఇండియన్ రైనో కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వైల్డ్ బఫెలో, అడవి నీటి గేదె అంటాం. ఎందుకంటే వాటర్ ఉన్న ప్రదేశాల్లో అడవులో కనిపిస్తుంది కాబట్టి. ఉలా గిబ్బన్ కనిపిస్తుంది. టైగర్, లెపర్డ్, లెపర్డ్ నాట్ చీతా, లెపర్డ్ వేరు చీతా వేరు కదా. దెన్ ఇండియన్ ఎలిఫెంట్, ఎలుగుబంటి కనిపిస్తుంది. స్వాంప్ డీర్, వన్ ఆఫ్ ది 22 స్పీసీస్ లో స్వాంప్ డీర్ కూడా ఒకటి. ఇవి ఇవి ప్రధానమైనగా కనిపించేటటువంటివి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. కజిరంగాలో కనిపించేవి. ఛత్తీస్గఢ్ లో కనిపిస్తుంది అన్నారు. ఎక్కడ కనిపిస్తుంది ఛత్తీస్గఢ్ లో అంటే, యూ ప్లీజ్ రిమెంబర్ దిస్. ఉదాంతి సీతా నది వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఆ టైగర్ రిజర్వ్. ఉదాంతి సీతా నది ఛత్తీస్గఢ్ లోని ఉదాంతి సీతా నది టైగర్ రిజర్వ్ లో ఆర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కనిపిస్తాయి ఇవి. అట్లనే ఇంద్రావతి అనే వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కనిపిస్తాయి, కానీ ప్రధానంగా ఇక్కడే ఉండేది. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో కూడా కనిపిస్తాయి. కొన్ని జంతువులు ఇంద్రావతి టైగర్ రిజర్వ్ కానుకున్నటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో కూడా తిరుగుతూ ఉంటాయి. అందుకని మహారాష్ట్ర కూడా వీటి రేంజెస్ లో ఉందన్నమాట. సో మీకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అస్సాం తప్ప మిగిలిన రాష్ట్రాలు ఇస్తే ప్రస్తుతానికైతే లేవు అని సమాధానం. ఓకేనా. సరే, దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే, ఏప్రిల్ 2023లో ఛత్తీస్గఢ్ అటవీ శాఖ వాళ్ళు, ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్ స్టేట్ యానిమల్ అని చెప్పాం, ఒక 4 వైల్డ్ బఫెలోస్ ని, కొంచెం సబ్ అడల్ట్స్ అంటే యుక్త వయస్కులో ఉన్నటువంటి వైల్డ్ బఫెలోస్ ని అస్సాం నుండి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బర్నా వాపరా వైల్డ్ లైఫ్ సాంక్చురీలోకి విజయవంతంగా ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంఖ్య చాలా తక్కువైపోయింది. డబుల్ డిజిట్ లో ఉన్నాయి అంతే. స్టేట్ ఒకప్పుడు బాగా ఉండేవి స్టేట్ యానిమల్, వాటి సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది అస్సాం నుంచి. అదేవిధంగా అంతకు ముందు కూడా 2019లో 5 ఫీమేల్ వైల్డ్ బఫెలోస్ ని అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్ నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో ఉన్న ఉదాంతి సీతా నది వైల్డ్ లైఫ్ సాంక్చురీలోకి తీసుకురావడం జరిగింది. సో ట్రాన్స్లొకేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, అస్సాం నుంచి ఛత్తీస్గఢ్కు తీసుకొస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. సో దీస్ ఆర్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. ఈ వైల్డ్ బఫెలోకు సంబంధించి మీకు ఇంతకు మించి అడిగేదానికి అవకాశం లేదు. దెన్ నుదురు కొమ్ముల జంక, నుదురు నుంచి కొమ్ములు వచ్చినట్టుగా ఉంటుంది. నుదురు అంటే తెలుసు కదా, ఫోర్ హెడ్. ఈ నుదురు నుంచి కొమ్ములు వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని నుదురు కొమ్ముల జింక లేదా బ్రో హ్యాంటల్ డీర్ ఆర్ సాంఘై అని పిలుస్తాం. సాంఘై. ఈ నుదురు కొమ్ముల జింక అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే, మణిపూర్. మణిపూర్ గుర్తు రావాలి. మణిపూర్ స్టేట్ యానిమల్ ఇది. ఒక స్టేట్ కే యానిమల్ గా ఉంది అంటే ఇట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ అని అర్థం. మణిపూర్లో ఎక్కడ ఉంటుంది అంటే, ప్రపంచం మొత్తం మీద మీరు ప్రపంచం మొత్తం ఎదిగినా కానీ మణిపూర్లో మాత్రమే కనిపిస్తుంది ఇది. మణిపూర్లో కూడా ఎక్కడ అంటే కేబుల్ లాంజావో నేషనల్ పార్క్ అనే దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఈ నేషనల్ పార్క్ స్పెషాలిటీ ఏంటి? ఈ నేషనల్ పార్క్ మణిపూర్లో లోక్తక్ లేక్ అనే ఒక లేక్ ఉంది. ఇది లేక్, లోక్తక్ లేక్ మణిపూర్లో ఉంది. ఫేమస్ లేక్, టూరిజంకి చాలా ఫేమస్. ఈ లోక్తక్ లేక్ యొక్క ఆగ్నేయ భాగం అంటే సౌత్ ఈస్ట్ సైడ్ అన్నమాట. ఈ ప్రాంతంలో ఆగ్నేయ భాగంలో ఫుమ్డి అని పిలువబడే ఒక తేలియాడే పెద్ద బయోమాస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ తేలియాడుతున్నాయి చూసారా, ఈ తేలియాడే బయోమాస్లు కనిపిస్తున్నాయి. ఈ ఆగ్నేయ భాగంలో ఒక పెద్ద బయోమాస్ కనిపిస్తుంది, అదే కేబుల్ లంజావో నేషనల్ పార్క్.
ప్రపంచం మొత్తం మీద తేలియాడుతున్న ఏకైక నేషనల్ పార్క్ ఇదే. ఈ నేషనల్ పార్క్ లో ఇది గెంతుతూ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇది ఫుమ్డి. ఈ లేక్ లో, ఈ లోక్తక్ లేక్ లో ఏర్పడ్డటువంటి ఒక ఫుమ్డి. ఫుమ్డి అంటే ఏంటో చెప్తాను. మొత్తం వృక్షజాలం అంతా చనిపోయిన తర్వాత, అక్కడ మట్టితో కలిసిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా మునిగి ఇలా తయారవుతుంది. కొంత పార్ట్ పైకి ఉంటుంది, అక్కడ గడ్డి అదంతా పెరుగుతుంది. దాన్ని ఫుమ్డి అంటాం. ఈ ఫుమ్డీలు అనేవి వీటి ఆవాసాలు. లోక్తక్ లేక్ లో ఉన్నటువంటి, కేబుల్ లంజావో నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి ఫుమ్డీలు వీటి ఆవాసాలు. ఓకేనా? సో సాధారణం ఏంటి, సాంఘై అని పిలుస్తాము. బ్రో, యాంటల్ రెడ్ డీర్, డాన్సింగ్ డీర్, ఎందుకంటే ఇది గెంతుతూ కనిపిస్తుంది కుండీల మధ్య. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇలా చేస్తుంటే అదేదో డాన్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది. దీన్నే ఎల్స్ డీర్ అని కూడా పిలుస్తారు. బట్ సైంటిఫిక్ నేమ్ ఈస్ త్రూ అవుట్ వరల్డ్ వన్, దట్ ఈస్ రూసెర్వస్ ఎల్డై. పాపులేషన్ దాదాపు నియర్లీ 200, అంతే, జస్ట్ 200. మణిపూర్ రాష్ట్ర జంతువు. సో వాట్ ఈస్ ది ప్రొటెక్షన్ స్టేటస్ అంటే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఉంది అంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉందని అర్థం. తెలుసు కదా, మనం చదువుకున్నాం డీటెయిల్డ్గా. ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి సార్ అంటే ఎండేంజర్డ్. ఎండేంజర్డ్ పైన మనం చెప్పుకున్నది కూడా ఎండేంజర్డ్. పైన మనం చెప్పుకున్న ఈ వైల్డ్ బఫెలో స్టేటస్ అదే, ప్లస్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి సాంఘై డీర్ స్టేటస్ అదే. సైట్స్ ఒప్పందంలో అపెండిక్స్ 1లో చేర్చబడింది. వేరాజ్ వైల్డ్ బఫెలో అపెండిక్స్ 3లో ఉంది. మీరు చూసుంటే ఇక్కడ అపెండిక్స్ 3లో ఉంది. అపెండిక్స్ 3లో ఉంటే ఏంటి పరిస్థితి అనేది మీకు చెప్పాం కదా. ఇక్కడ మాత్రం అపెండిక్స్ 1లో ఉందని గుర్తుపెట్టుకోండి. సో ఫుమ్డీల్లో కనిపిస్తుంది. ఈ లోక్తక్ లేక్ లో ఏర్పడినటువంటి ఫుమ్డీలో పేద ఫుమ్డీ ఉంది. ఆ ఫుమ్డీని ఏం చేశారు, కీబుల్ లంజావో నేషనల్ పార్క్ గా మార్చేశారు. సో సాంఘై నివాస స్థలంలో ఫుమ్డీకి అత్యంత ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఏమిటి ఫుమ్డీ? వృక్ష సంపద చనిపోయిన తర్వాత వాటిలో మట్టి చేరడం వల్ల ఏర్పడే ప్రత్యేకమైన నీటిపై తేలియారే ద్రవ్యరాశిని. ఇది ఎంత అవే, వృక్షజాలం చనిపోతుంది, అంతా చనిపోయిన తర్వాత సాయిల్ మిక్స్ అవుతుంది. ఆ సాయిల్ మిక్స్ అయ్యి ఒక ఎత్తైన ప్రాంతంగా ఏర్పడుతుంది. దాని మీద గడ్డి ఇలాంటి అంత పెరిగి కలర్ఫుల్ గా ఉంటుంది. అక్కడ పెరుగుతాయి ఇవి. ఓకేనా? ఇట్లాంటి ఫుమ్డీలు చాలా ఉంటాయి. సో ఇవి కొన్ని, ఈ ఫుమ్డీస్ అనేవి కొన్ని సెంటీమీటర్ల నుంచి 2 మీటర్ల మందం వరకు ఉంటాయి. ఒక 4 భాగం వరకు మునిగిపోతుంది, ఒక భాగం మాత్రం పైన తేలుతూ ఉంటుంది. సో 4/5 భాగంతో తేలుతూ ఉంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సాంఘై. ఇంతకు మించి మీకు అడిగేందుకు అవకాశం కనిపించదు. నెక్స్ట్ డ్యూగాంగ్. డ్యూగాంగ్ అనేటువంటి యానిమల్ గురించి మాట్లాడతాం. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి డ్యూగాంగ్ డ్యూగాన్. డ్యూగాంగ్ డ్యూగాన్. దీని ఐయుసిఎన్ స్టేటస్ వల్నరబుల్. అంటే మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే మోస్ట్ డేంజర్, తర్వాత ఎండేంజర్డ్ అంటే తర్వాత డేంజర్, తర్వాత వల్నరబుల్ అని ఉంటుంది. ఇది బాగా డేంజర్, తర్వాత ఇది డేంజర్, ఆ తర్వాత ఇది డేంజర్. అంటే థర్డ్ ప్లేస్ డేంజర్ పరంగా చూస్తే థ్రెటెండ్ స్పీసీస్ లో ఇది థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. సో వల్నరబుల్ స్టేటస్ ఉంది ఇది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1 స్పీసీస్. సైట్స్ ఒప్పందం ప్రకారం అపెండిక్స్ 1 స్పీసీస్. ఏంటి దీని గురించి మాట్లాడితే, ఇట్స్ ఏ మెరైన్ మమ్మల్. ఒక్క మాటలో చెప్పాలంటే క్షీరదాలు మనకు తెలుసు కదా. క్షీరదాలు అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువులు అండ్ స్కిన్ పైన హెయిర్ ఉన్నటువంటి జంతువులు. ప్రత్యేకమైన డెంటిషన్ ని లేదా దంత అమరికను కలిగినటువంటి జంతువులు, వీటిని మనం క్షీరదాలు అంటాం కదా. క్షీరదాలు ఎక్కడైనా ఉండొచ్చు, గాల్లో ఉండొచ్చు, భూమి మీద ఉండొచ్చు, సముద్రంలో ఉండొచ్చు. ఇదైతే సముద్రాన్ని ఆవాసంగా ఎంచుకుంది. సో ఇట్స్ ఏ మెరైన్ మమ్మల్, సముద్రపు క్షీరదం. ప్రపంచంలో ఏకైక శాకాహార సాగర జీవి. సముద్రంలో ఉన్న జంతువులు ఆల్మోస్ట్ ఆల్ నాన్ వెజిటేరియన్స్, బట్ దిస్ ఈస్ వెజిటేరియన్. ప్రపంచంలో ఏకైక శాకాహార సాగర జీవి ఇదే. ఏం తింటుంది సార్ సాగరాల్లో అంటే సీ గ్రాస్ ని తింటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
సముద్రాల్లో పెరిగేటటువంటి సీ గ్రాస్ గడ్డిని తిని బ్రతుకుతుంది. అందుకని దీన్ని ఏమంటాము? సీ కవ్ అని పిలుస్తాము. సముద్రాల్లో ఉండేటువంటి కవ్. కవ్ ఏం చేస్తుంది? గడ్డి తింటుంది. ఇక్కడ సముద్రంలో పెరిగే సముద్రపు గడ్డిని తింటుంది కాబట్టి దీన్ని సీ కవ్ అని పిలుస్తాము. ఎక్కడ ఉంటుంది సార్ అంటే హిందూ మహాసముద్రపు తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. విస్తృతంగానే ఉంది. బట్ మన ఇండియాలో అయితే చాలా తక్కువ నంబర్ ఉంది. అందుకని దీన్ని వల్నరబుల్ అన్నారు. ఇంటర్నేషనల్ స్టేటస్ అది. మన లోకల్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మన ఇండియన్ గవర్నమెంట్ క్రిటికల్ ఎండేంజర్డ్ అని చెప్పింది. IUCN స్టేటస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఇండియన్ స్టేటస్. ఈ 22 స్పీసీస్ ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ గా ఇక్కడ మీరు చూస్తే క్రిటికల్లీ ఎండేంజర్డ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రీట్ చేస్తుంది బేస్డ్ ఆన్ లోకల్ కండిషన్స్. బట్ ఇంటర్నేషనల్ స్టేటస్ ఈజ్ డిఫరెంట్. ఇంటర్నేషనల్ స్టేటస్ ఏంటి? వల్నరబుల్. ఎందుకంటే వీటి నంబర్ కాస్త ఎక్కువ ఉంది. ఇక ఆఫ్రికన్ తీర ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి ఇవి. ఓకే, రైట్. హిందూ పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో లోతు తక్కువ జలాల్లో నివసిస్తాయి. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. రీడ్ బిట్వీన్ వర్డ్. సరే, ఇండియాలో ఎక్కడ? ప్రధానంగా తమిళనాడు తీర ప్రాంతంలో పాక్ బే జలాల్లో. పాక్ బే తెలుసు కదా? భారత్ శ్రీలంక మధ్య ఉన్నటువంటి మన్నార్ సింధు శాఖ జలాల్లో ప్లస్ అండమాన్ అండ్ నికోబార్ దీవుల మధ్య మాత్రమే కనిపిస్తాయి. సో తమిళనాడు తీర ప్రాంతంలో ప్లస్ అండమాన్ నికోబార్ అండ్ దీవుల వద్ద మాత్రమే కనిపిస్తాయి ఇవి. మన తీరాల్లో, మన తీర ప్రాంత జలాల్లో కనిపించేటటువంటి సంఖ్య ఎంత అంటే 200 మించి ఎక్కువ కనిపించవు. ఎప్పుడు సెన్సస్ ఒక సైంటిఫిక్ సెన్సస్ నిర్వహించలేదు కాబట్టి, బట్ దెర్ ఈజ్ ఏ ఎస్టిమేషన్ అరౌండ్ 200 ఉంటాయని చెప్పేసి 250 అట్లా అనుకోవచ్చు. 3.5 మీటర్స్ పొడవు ఉంటుందట. 300 కిలోమీటర్స్ దాకా, సారీ, కేజెస్ దాకా వెయిట్ ఉంటుందట. దిస్ ఈస్ సీకౌ, యువర్ సీకౌ. రైట్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ది ఎకలాజికల్ రోల్? ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇవి ఏం చేస్తాయంటే సముద్రపు గడ్డిని తింటాయని చెప్పాం. సీ గ్రాస్ను తింటాయి. ఇవి కనుక లేకపోతే సీ గ్రాస్ విపరీతంగా పెరిగిపోతుంది. సీ గ్రాస్ పెరిగి, సీ గ్రాస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సీ గ్రాస్ ఉంటేనే సముద్రాలు బాగుంటాయి. సీ గ్రాస్ ఏం చేస్తుందో చెప్తాం. ఇది ఏం చేస్తుందంటే ఒక లెవెల్ వరకు తినేస్తుంది సీ గ్రాస్ని. ఈ డ్యూగాంగ్ లేనట్లయితే ఈ సీ గ్రాస్ విపరీతంగా పెరిగిపోయి నాచు పట్టేసి సముద్ర పొల్యూషన్ జరుగుతుంది. ఓషన్ పొల్యూషన్ జరుగుతుంది నాచు పట్టిపోయి. ఒక ఎత్తు వరకు ఇవి తినేస్తాయి. సో దాట్ అవి హెల్దీగా పెరగగలుగుతున్నాయి. సో డ్యూగాంగ్ల వలన సముద్ర గడ్డి వృద్ధి చెందుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సముద్రపు గడ్డి ఉంటేనే జీవ వైవిధ్యం సమృద్ధిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫిషెస్ పెరగాలి అంటే ఈ సీ గ్రాస్ ఉండాలి. సీ గ్రాస్ ఆరోగ్యవంతంగా ఉండాలంటే డ్యూగాంగ్ ఉండాలి. సో నత్రజని ఎక్కువగాను, పీచు ఫైబర్ తక్కువగానే ఉండే ఈ సీ గ్రాస్ ని ఒక ఎత్తు వరకే తినేస్తాయి ఇవి. ఒక ఎత్తు వరకే తినేయడంతో ఏమవుతుంది? అవి హెల్దీగా ఉంటాయి, నాచు పట్టకుండా ఉంటుంది. సో డ్యూగాంగ్ల వలన సముద్ర గడ్డి మొత్తం మీద హెల్దీగా వృద్ధి చెందుతూ ఉంటుంది. వాటి వలన బెనిఫిట్స్ ఏంటి? ది సీ గ్రాస్ బెనిఫిట్స్ ఆర్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఈ సముద్రపు జలాలకి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఆక్సిజన్ రావాలి అంటే సముద్ర జలాల్లో, ఓషియన్ వాటర్స్ లో ఆక్సిజన్ ఉండాలంటే సీ గ్రాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలల ఉధృతిలోని వేగాన్ని తగ్గించి తీరాన్ని రక్షిస్తుంది, తీర ప్రాంతాన్ని రక్షిస్తుంది. అండ్ ఈ తీర ప్రాంతంలో వచ్చేటటువంటి కంటామినెంట్స్ ని క్లీన్ చేస్తుంది. తీర జలాలను చాలా శుభ్రంగా ఉంచుతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాతావరణంలోని కర్బన ఉద్గారాలను, CO2ను భూమి మీద ఉన్నటువంటి అరణ్యాల కంటే, మీకు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటే వాటికంటే 35 టైమ్స్ ఎక్కువ వేగంతో సముద్రగడ్డి పీల్చుకుంటుందట. అంటే అవర్ క్లైమేట్ చేంజ్ ని ఇండైరెక్ట్ గా తగ్గిస్తుంది. ఓకేనా? ఇవి బెనిఫిట్స్. డ్యూగాంగ్ ఉంటేనే సీ గ్రాస్, సీ గ్రాస్ ఉంటేనే ఈ బెనిఫిట్స్. ఎస్పెషల్లీ ఫిషెస్ పట్టుకోవాలి అంటే చాలా మత్స్యకార కుటుంబాలకి ఫిషెస్ రావాలి అంటే డ్యూగాంగ్ ఉండాలి. డ్యూగాంగ్ ఉంటేనే సీ గ్రాస్ ఉంటుంది, సీ గ్రాస్ ఉంటేనే ఫిషెస్ ఉంటాయి. అయితే థ్రెడ్స్ ఏంటి? థ్రెడ్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఇది చూడండి. దీస్ ఆర్ సమ్ ఫిషర్మెన్స్. వలలో పడిపోయింది ఒకటి. ఒకటి చూడండి, వేడెక్కుతున్న సముద్ర జలాలు, క్లైమేట్ చేంజ్ వల్ల సాగర జలాలు వేడెక్కుతూ ఉన్నాయి.
ఓషన్ టెంపరేచర్ పెరిగిపోతుంది. సో సీ గ్రాస్ కూడా తగ్గిపోతుంది. టెంపరేచర్ పెరిగే కొంది ఏటా 7% చొప్పున సముద్ర గడ్డి తగ్గిపోతుంది. అండ్ సముద్రాల్లో చేపలు పట్టడానికి ఉపయోగించే వలలు ఈ సముద్రపు అడుగు నుంచి ఫిషెస్ తో పాటు సముద్ర గడ్డిని కూడా పెకిలించుకొని వస్తాయి. అంతే కదా. అంతేకాకుండా ఒక్కోసారి డ్యూగాంగులు ఈ వలలో చిక్కుతాయి. చిక్కి కొద్దిసేపు అట్లనే ఉంటాయి. ఇదేంటంటే పాపం డ్యూగాంగ్ ఎవ్రీ 8 to 12 మినిట్స్కి ఒకసారి ఓషన్ సర్ఫేస్కి వచ్చి వాటర్ గాలి పీల్చుకుంటుంది. మనకి డాల్ఫిన్ విషయంలో సారీ చూసాం మనం. గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ విషయంలో చూసాం. అది కూడా అంతే సేమ్. ఉపరితలానికి వచ్చి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఇది కూడా అంతే. 8 to 12 మినిట్స్కి వచ్చేయాలి. ఇక్కడ వలలో చిక్కుకొని అంతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు 1 అవర్ పాటు ఉండటం మూలంగా ఇది చనిపోయే స్థితికి వస్తుంది. సో ఇది 2018లో కొంతమంది ఫిషర్స్మెన్స్కి దొరికినటువంటి డ్యూగాంగ్. అయితే వీళ్ళకు అవగాహన ఉంది. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అవగాహన కల్పించింది కాబట్టి దీన్ని మళ్ళీ సీలోకి వదిలేయటం జరిగింది. అయితే సముద్ర ఆవుల మీట్ కోసం కూడా వేటాడితే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. అండ్ వాటర్ పొల్యూషన్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా థ్రెట్స్గా ఉన్నాయి దీనికి. సరే, కరెంట్ అఫైర్ ఏంటి సార్? దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటంటే దేశంలోనే తొలిసారిగా తమిళనాడు రాష్ట్రం 2022లో డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ను పుదుక్కోటై తంజావూరు జిల్లాల తీర జలాల్లో 450 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని దీన్ని మళ్ళీ తిరిగి వదిలిపెట్టగలిగారు. ఇక్కడ బ్యూటీ ఏంటి అంటే స్థానికుల భాగస్వామ్యంతో ఈ తీర ప్రాంత రక్షణ అనేది జరుగుతుంది. ఇక్కడ అందరికీ హక్కులు ఉంటాయి. ఈ డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్లో ఫిషర్మెన్ యొక్క హక్కులు అలాగే ఉంటాయి. వాళ్ళు వేటాడొచ్చు. బట్ డ్యూగాంగ్ హాని కలగని రీతిలో వాళ్ళు వేటాడుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ సీ గ్రాస్ దెబ్బతినకుండా డ్యూగాంగులు వలలో చిక్కుకోకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ముందుకెళ్తున్నారు. ఫిషెస్ను పట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. స్థానికుల భాగస్వామ్యంతో జరుగుతుంది. డ్యూగాంగ్ దొరికింది, వదిలేశారు కూడా. దెన్ ఇతర అంశాలు చూసినట్లయితే సముద్ర గడ్డిని మాత్రమే తింటుంది, ఇంకేం తిందు. ఒక్కొక్క డ్యూగాంగ్ రోజుకు 30 to 40 kgs ఆఫ్ సీ గ్రాస్ తీసుకుంటుందట ఫుడ్గా. డ్యూగాంగ్ కి కజిన్స్ ఉన్నారా సార్ అంటే ఉన్నారు. మనాటీస్ అని ఉంటాయి, వీటిలాగే ఉంటాయి. కాకపోతే ఇవి మంచి నీళ్ళల్లో ఉంటాయి. మరియు ఎలిఫెంట్స్ కూడా వీటి బంధువులే. డ్యూగాంగుల యొక్క బంధువులు ఎలిఫెంట్స్ అట. ఎస్, ఎక్కడుంటే ఏముంది, అది వాటర్లో ఉండొచ్చు, లేకపోతే ల్యాండ్ మీద ఉండొచ్చు, ఎయిర్లో ఉండొచ్చు. సిమిలారిటీస్ బేస్డ్ ఆన్ బయాలజీ ఉంటే వాటిని కజిన్స్ గా ట్రీట్ చేస్తారు. ఎలిఫెంట్స్ ఆర్ మనాటీస్ ఆర్ ది కజిన్స్ ఆఫ్ దిస్ డ్యూగాంగ్. 70 years పాటు వీటి జీవితకాలం ఉంటుంది. అయితే ది రిప్రొడక్షన్ రేట్ ఈస్ వెరీ లో. గర్భావధి కాలం 1 సంవత్సరం. ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్ మనకంటే కొంచెం 3 నెలలు ఎక్కువ ఉంది. అండ్ పిల్ల జీవి ఉత్పత్తి అవుతుంది. అది ఒక పిల్ల జీవి మాత్రమే. ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్ బీయింగ్ లాగే అది తల్లితో 6 సంవత్సరాలు గడుపుతుందట. సో ఇది అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఐఎమ్ మూవింగ్ టు అనదర్ స్పీసీ దట్ ఈస్ ఎడిబుల్ నెస్ట్ స్విఫ్ట్లెట్. ఇది ఒక బర్డ్ అండి, చిన్న బర్డ్. మనం చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, అకేషనల్గా. మనం చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి ఇలాంటి బర్డ్స్. ఇప్పుడైతే కనిపించట్లే, ఎప్పుడో ఒకటి కనిపిస్తూ ఉంటది. ఇవి కూడా కొన్ని పాపం పడిపోతూ ఉన్నాయి కింద. నేను ఈ మధ్య చూశాను ఒకటి. సో దీన్ని ఇది కేవలం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ ఉంటుందో చూద్దాము. మనకు నేను పెట్టానో లేదో, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో పెట్టానండి. మన దేశంలో ఇవి కేవలం అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మాత్రమే కనిపిస్తాయి. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మాత్రమే కనిపిస్తుంది ఇది మన ఇండియాలో. మిగతా ఈ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మస్తుగా ఉన్నాయి ఇవి. ఆగ్నేయ ఆసియా ఆగ్నేయ ఆసియాలో చాలా ఉన్నాయి. బట్ మన ఇండియాలో మాత్రం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మాత్రమే ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే ఒక గూడు నిర్మిస్తుంది. ఇది డ్రై చేసినవండి, ఇది డ్రై చేసిన గూడ్స్, డ్రైడ్ నెస్ ఇవి. ఈ గూడు ఎలా అంటే దీని సెలైవ నుంచి తయారు చేస్తుంది ఇది. దీని లాలాజలంతో తయారు చేస్తుంది ఈ గూడులను. ఇది ఒక 2 గుడ్లను భద్రపరుచుకొని
ఉంచుకోవడం కోసం ఏం చేస్తదంటే సెలైవాని తన ఉమ్ము అనుకోండి. ఉమ్ముని ఇలా స్రవిస్తుంది. స్రవిస్తే అది గడ్డగట్టిపోయి ఆ టెంపరేచర్‌కి వాటికి ఇలా గూడులాగా తయారవుతది. దీన్ని సూప్ చేసుకోవచ్చు. ఈ నెస్ట్ తోటి సూప్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చైనీస్ వంటకాల్లో ఇది చాలా టేస్టీగా ఉంటదట. వీటిని ఎండబెట్టి చైనీస్ వంటకాల్లో రుచికరమైన సూప్‌లను తయారు చేస్తారు. వెరీ డెలీషియస్ అట. సో, సో ఈ పక్షి తన లాలజలంతో ఒక తెల్లటి గూడును తయారు చేసుకుంటుంది. వీటిని ఎండబెట్టి చైనీస్ వంటకాల్లో రుచికరమైనటువంటి సూప్‌ను తయారు చేస్తారు. ఐయూసీఎన్ స్టేటస్ ఏంటి అంటే లీస్ట్ కన్సర్న్డ్ పట్టించుకోవాల్సిన పని లేదు అని అర్థం. బట్ అవర్ కంట్రీలో చాలా తక్కువున్నాయి కాబట్టి స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్‌లో భాగమైందిది. చాలా తక్కువ మన ఇండియాలో కదా! స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్‌లో భాగమయ్యాయని గుర్తుపెట్టుకోవాలి. సో, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లీస్ట్ కన్సర్న్ ఈస్ ది ఐయూసీఎన్ స్టేటస్. సో, తినదగిన గూడు స్విఫ్ట్‌లెట్. ఎడిబుల్ నెస్ట్ స్విఫ్ట్‌లెట్‌ని సైంటిఫిక్ నేమ్ ఏరోడ్రామస్ ఫ్యూసిగానస్ ఫ్యూసిఫాగస్. దీన్నే వైట్ నెస్ట్ స్విఫ్ట్‌లెట్ కూడా అంటాం. ఎందుకంటే వైట్‌గా ఉంది కదా కొంతవరకి. సో, ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. స్విఫ్ట్ కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్న బర్డ్ ఇది. మన ఇండియాలో అయితే పొజిషన్ అది. ఇంతకు మించి మీకు అడిగేదానికి కనపడట్లే అవకాశం. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో మరి నాకు తెలిసి ఎట్లా పెట్టారో చూడాలి. ఐ హావ్ టు చెక్ ఇట్. ఒకసారి మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1 స్పీసీసా కాదో ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి అదొకటి. మీకు ఆల్రెడీ షెడ్యూల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. యూ ప్లీజ్ ఆహ్, డూ దట్. దెన్ కాశ్మీరీ హంగుల్ గురించి మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్. కాశ్మీరీ హంగుల్. ఇక్కడ మనకి జింక ఇదొక రకమైన జింక ఫ్రెండ్స్. మనం అక్కడ పైన ఒకటి చూసాం. ఏ జింకను సంగై డీర్‌ని చూసాం కదా! ఇది కూడా ఒక జింకే. కాకపోతే ఇదేంటంటే ఈ సెంట్రల్ ఏషియా నుంచి మన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఎప్పుడో వలస వచ్చి సెటిల్ అయింది ఇక్కడ. సెంట్రల్ ఏషియన్ డీర్ అన్నమాట. మధ్య ఆసియా, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అవి ఉన్నాయి కదా! అక్కడ ఎర్ర జింకలుంటాయి. ఏ జింకలు? ఎర్ర జింకలు. రెడ్ డీర్స్ అని పిలుస్తాం. ఈ ఎర్ర జింకలు ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్‌కొచ్చి సెటిల్ అయిపోయాయి. వాటిని మనం కశ్మీర్ హంగుల్స్‌గా పిలుస్తున్నాం. కశ్మీర్ స్టాగ్ అని కూడా పిలుస్తాం. సో, మధ్య ఆసియా ఎర్ర జింక. ఏమని పిలుస్తాం సైంటిఫిక్ నేమ్ సెర్వస్ ఎలాఫస్. మీకు ఇంగ్లీష్‌లో కూడా పైనుంది. యాజ్ ఇట్ ఈస్‌గా చదువుకోండి. ఈ సెర్వస్ ఎఫాలస్ యొక్క ఒక ఉపజాతి. ఏదైనా ఒకటి ఒక ప్రాంతం నుంచి వదిలేసి ఇంకో ప్రాంతానికొచ్చి సుదీర్ఘకాలం నివసించినప్పుడు ఏమవుతాయంటే దీంట్లో ఆయా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని చేంజెస్ వస్తాయి. అప్పుడు దాన్ని ఒక సబ్ స్పీసీస్ అని కూడా పిలుస్తారు. సబ్ స్పీసీస్ కాస్త ఇంకొన్నాళ్ళకు సెపరేట్ స్పీసీస్ కూడా కావచ్చు. ఓకే. మధ్యాసియా ఎర్ర జింక యొక్క ఉపజాతి ఇది. ఈ ఎర్ర జింకల కుటుంబానికి చెందినటువంటి ఏకైక ఆసియన్ జింక ఇది. మధ్యాసియాలో ఉంటే ఎర్ర జింక. ఇటొచ్చాయి ఆసియాలో ఉంటున్నటువంటి ఏకైక ఎర్ర జాతి జింక ఇదే. కాశ్మీరీ స్టాగే. ఇది ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా స్టేట్. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం. దాని జంతువు. దాని అఫీషియల్ యానిమల్ ఇది. చూడండి. కాశ్మీర్ లోయలో మాత్రమే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కాశ్మీర్ లోయలోని దచిగామ్ నేషనల్ పార్క్‌లో బాగా కనిపిస్తుంది. అక్కడే ఎక్కువ. కొంచెం పక్కనే ఉన్నటువంటి ట్రాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కూడా కనిపిస్తాయి. సో, థిస్ ఈస్ ఎండెమిక్ టు దచిగామ్ నేషనల్ పార్క్. ఇదిగోండి దచిగామ్ నేషనల్ పార్క్ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది. కాశ్మీర్ లోయ కదా! మంచు ఉంటుంది అంతా. అరణ్యాలుంటాయి. మొక్కలు, చెట్లు పెద్దయుంటాయి. నదులు ఉంటాయి. ప్లస్ మంచు కూడా ఉంటుంది. దానికి తగ్గట్టుగా దీని అనుకూలనాలుంటాయి దీనికి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సో, కాశ్మీర్ లోయలోని దట్టమైన నదీ తీర అడవుల్లో, ఎత్తైన లోయలు, పర్వతాల్లో నివసిస్తుంది. 2-18 వరకు సమూహాలుగా నివసిస్తాయి. గ్రూప్స్‌గా ఉంటాయి. 2-18 ఉంటాయి ఇవి. ఎప్పుడూ కూడా. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇది మాతృస్వామ్య సమాజాన్ని కలిగి ఉంటుంది. అంటే వుమెన్ ఇక్కడ లీడ్ చేస్తూ ఉంది గ్రూప్‌ని. సంతానోత్పత్తి కాలం సెప్టెంబర్ టు అక్టోబర్. దిస్ ఈస్ ది బ్రీడింగ్ సీజన్ ఆఫ్ దిస్ హంగుల్. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటి అంటే ఇది మీకు చూస్తే ఇక్కడ మేటింగ్ కాల్స్ అని ఒకటి కనిపిస్తుంది.
మేటింగ్ కాల్స్ మార్చి 3, 2024. మార్చ్లో 2024లో న్యూస్లో ఉంది ఇది. మేటింగ్ కాల్స్ ఆఫ్ ఎండేంజర్డ్ హంగుల్ ఇన్ కాశ్మీర్ ఇండికేట్ రికార్డ్ అప్టిక్ ఇన్ పాపులేషన్ అన్నాడు. ఇవి రిప్రొడక్షన్ టైంలో, బ్రీడింగ్ టైంలో మేల్ యానిమల్ ఏం చేస్తుంది అంటే ఫీమేల్స్ కోసం అరుస్తూ ఉంటుంది. ఆడ జంతువుల కోసం ఏం చేస్తాయంటే అరుస్తూ ఉంటాయి, గర్జిస్తూ ఉంటాయి, పరస్పరం పోట్లాడుకుంటాయి. మేల్ యానిమల్స్ అండ్ కొమ్ములతోటి పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటాయి, పోటీ పడతాయి ఒక రకంగా చెప్పాలి అంటే. వీటిని మేటింగ్ కాల్స్ అని పిలుస్తారు. ఈ మేటింగ్ కాల్స్ తోటి ఈసారి ఖచ్చితంగా వీటి నంబర్ 300 దాటుతుంది అని హిందూలో రాసుకొచ్చారు. సో మేటింగ్ కాల్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. దెన్ గర్భావధి కాలం ఎంత అంటే 8 months. మే లేదా జూన్లో 1 లేదా 2 ఫాన్లకు జన్మనిస్తాయి ఇవి. ఫాన్స్ అంటాం పిల్లజీవుల్ని. తర్వాత ఫాన్స్ సంతానోత్పత్తి కాలం వరకు దాదాపు 1 సంవత్సరం పాటు, నెక్స్ట్ సంతానోత్పత్తి కాలం వరకు, నెక్స్ట్ సంతానోత్పత్తి కాలం అంటే 1 year, 1 సంవత్సరం పాటు తల్లులతో ఉంటాయి. దీని ఐయుసిఎన్ స్టేటస్ చూడండి, క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే అతి త్వరలో ఇవి విలుప్తం అయిపోతాయి, కనపడకుండా పోతాయి అని అర్థం. క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ మోస్ట్ డేంజరస్, ఎండేంజర్డ్ అంటే కొంత పర్లేదు, వల్నరబుల్ అంటే ఇంకొంచెం పర్లేదు అని అర్థం. ఈ 3 స్టేటస్ని థ్రెటెండ్ స్పీసీస్ అని పిలుస్తాం. 2019 జనాభా లెక్కల ప్రకారం వీటి సంఖ్య 237. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 స్పీసీస్. డెఫినెట్గా సైట్స్లో అపెండిక్స్ 1లో ఉంటుంది గ్యారంటీ. ఇక ప్రాజెక్ట్ హంగుల్, దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కూడా ఉండింది. దాని పేరేంటి అంటే ఒకసారి చూడండి. ప్రాజెక్ట్ హంగుల్ని 1970లో WWF సహకారంతో, మనకి నెక్స్ట్ ఈ 22 స్పీసీస్ అయిపోతే మీకు కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. IUCN ఒకటి డీల్ చేస్తాను, దెన్ WWF చెప్తాను, ఇట్లా ఇతర సంస్థల గురించి చెప్తాను. WWF ఇండియా అంటే ఏంటి, ఇతర ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అని ఒకటి ఉంది, వీటి గురించి మనం చెప్తాం, గుర్తుపెట్టుకోండి. అట్లనే కొన్ని టెక్నాలజీస్ చెప్పాలి. స్ట్రైప్స్ ఒకటి చెప్పాలి, స్ట్రైప్స్ చెప్పాలి. అట్లనే వివిధ రకాల సెన్సస్లకి వాడే రకరకాల టెక్నాలజీస్ మాట్లాడాలి. ట్రాఫిక్ ఒకటి ఉంది, ట్రాఫిక్ అనేది కూడా అంతర్జాతీయ సంస్థ. ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి. సరే, ఏంటి ప్రాజెక్ట్ హంగుల్ కంటే ఒకటే హ్యాబిటాట్ డెస్ట్రక్షన్. హ్యాబిటాట్ డెస్ట్రక్ట్ అవుతుంది. ఈ పశువులను అతిగా మేపటం కూడా, వేటాడటం ఒకటి, వీటి వలన ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అయింది. 1970లో జస్ట్ 150 ఉండేది, ఇప్పుడు కాస్త ఈ సంవత్సరం 300 పెరుగుతుందని మనం పైన హిందీలో చూసాంగా. సో 2009లో దీని పేరు కూడా మార్చారు. సేవ్, ఈ ప్రాజెక్ట్ హంగుల్కి సేవ్ కాశ్మీర్ రెడ్ డీర్ హంగుల్గా మార్చారనమాట. దిస్ ఈస్ వెరీ షై అండ్ సెన్సిటివ్ యానిమల్. చాలా షైగా ఉంటుంది. ఒక మేటింగ్ టైంలో తప్ప మిగతా టైంలో చాలా షై స్పీసీస్ ఇది. సెన్సిటివ్ యానిమల్ అనమాట. ఈ రకంగా మీకు ఉన్నాయి. ఈవినింగ్ టైంలో మనం మిగతా స్పీసీస్ని మనం కంప్లీట్ చేద్దాం ఈరోజు. కంప్లీట్ చేసేసిన తర్వాత మనం జస్ట్ కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి డీల్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ మీకు కోర్ పార్ట్లో ఈ ఎన్విరాన్మెంటల్ కోర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, వివిధ రకాల అంశాల గురించి మనం మాట్లాడుకుంటాం. బయోడైవర్సిటీ కాన్సెప్ట్స్, కొన్ని కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. దెన్ మనం Unit 4 అండ్ Unit 5 స్టార్ట్ చేసుకుంటాం వరుసగాను. లాస్ట్లో Unit 2కి వస్తామండి. సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.